జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. వీడియోలు చేసి చాలా కాలం అయింది. ఎక్కువగా సువార్త పనిలో చర్చ్ కన్స్ట్రక్షన్ పనుల్లో బిజీ అవటం ద్వారా ఈ మధ్యన వీడియోలు మీకు అందించలేకపోతున్నాను. కానీ మరలా అనేకమైన విషయాలకు మీకు బోధించాలని, అనేకమైనటువంటి అంశాల మీద విశ్లేషణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. చూడండి, యవ్వన కాల జీవితం చాలా శ్రేష్టమైనది. యవ్వనం చాలా ప్రశస్తమైనది. యవ్వన కాలంలో మనం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల ద్వారా జీవితాంతం దాన్ని బట్టి మనం ఏడవాల్సిన పరిస్థితి. అవర్ డెసిషన్స్ విల్ మేక్ అవర్ డెస్టినేషన్స్. మనం తీసుకున్న నిర్ణయాలే మన జీవితాన్ని శాసిస్తాయి, మన జీవిత గమనాన్ని శాసిస్తాయి. అంత్యదినాల్లో అబద్ధికుడు అనేటువంటి సాతానుడు యవనస్తుల్ని టార్గెట్ చేస్తున్నాడు. పేతురు రాసిన పత్రిక 5:8 రాయబడింది, మీ విరోధన అపవాది గర్జించే సింహాలు ఎవరిని మింగుదు నన్ను తిరుగుతున్నాడు. అందరూ బట్టి మెలకుగుండి ప్రార్థించండి, బీ సోబర్ మైండెడ్ అనేటువంటి మాటను చూస్తుంటాం. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి దినాల్లో మనం ఉన్నాం. రీసెంట్గా భారతదేశాన్ని కుదిపివేసినటువంటి ఒక సంఘటన, ముంబైకి దగ్గరలో పూణే అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ లోనోవాలా అనేటువంటి ఒక సుందరమైన ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ చేయబడ్డారు. వారిద్దరూ కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని 400 అడుగుల దూరం నుంచి కిందకు తోసివేసి భయంకరమైన హత్య చేసింది. ఎవరితోనంటే తన యొక్క రహస్య ప్రేమికుడితో కలిసి హత్య చేసింది. వాస్తవానికి ఈ మరణం ఎప్పుడైతే, ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో, ఆ అమ్మాయి ఆ తర్వాత మిగతా వారందరూ ఏమని నమ్మించారంటే ఇది సాధారణ మరణమే, ఇందులో ఏ విధమైన కుట్ర లేదన్నట్టుగా పోలీసులు నమ్మబలికారు. కానీ పోలీసులు వారికి ఇంట్రాగేషన్లో ఇది హత్య అని తేలింది. చూడండి, ఎటువంటి సమాజంలో మనం నివసిస్తున్న మీరు ఆలోచన చేయండి. నేను ఈ సంఘటన గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సంఘటనకు ఒక టైటిల్ పెట్టచ్చు. అదేంటంటే ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్, రహస్య ప్రేమ, పక్కా హత్య. ఆ హత్యను సరిచేసుకోవడానికి, లేకపోతే హత్యను మాఫీ చేయడానికి వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ టెక్నాలజీ, ఇలా పేరు పెట్టచ్చు. ప్రపంచవ్యాప్తంగా అనేకమైన మర్డర్స్ జరుగుతున్నాయి. నమ్మించి నైవంచన చేసినటువంటి హత్య అని ఈ యొక్క ఇన్సిడెంట్కి ఒక మంచి పేరు పెట్టచ్చు. వాస్తవాల్లోకి వెళ్తే పోలీసు వారు ప్రమాదమే అనుకున్నారు, ఇరువురు కుటుంబస్తులు ప్రమాదమే అనుకున్నారు, అందరినీ ప్రమాదం అని నమ్మించింది. కానీ పాపం చేసిన వాడు ఏ రోజుకైనా దొరికేస్తాడు కదా. నీ పాపం నేను పట్టుకున్నాను దేవుని లేఖనం సెలవిస్తుంది. అది నెరవేర్చబట్టలేదా? ఆ అమ్మాయి ఏ విధంగా పట్టుబడింది, ఏ విధంగా వారు హత్య చేశారు, వారి మధ్య జరిగిన సంభాషణలు ఏంటి అనేటువంటివి ఒక శ్రేష్టమైన విశ్లేషణ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. నేను బైబిల్లోంచి కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా సంసిద్ధులుగా చేయాలని, ఈ యొక్క ప్రపంచంలో ఎంత భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయో మనం తెలుసుకోవడం ద్వారా సమాజం కోసం మనం ప్రార్థన చేస్తాం, సమాజ శ్రేయస్సును మనం కోరతాం. యేసు ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నామనేటువంటి విషయం మనకి ఇట్టే అర్థమవుతుంది. ఒక అమాయకుడైనటువంటి యవనస్తుని పథకం ప్రకారము ప్లాన్ చేసి చంపినటువంటి సంఘటన మన భారతదేశంలో చోటు చేసుకుంది. ఈ ఇన్సిడెంట్లో నేరస్తులను బయట పెట్టించిన అంశాలు ఏంటంటే హుడీ, అంటే శీతాకాలంలో వేసుకున్న ఒక జాకెట్, ఆ తర్వాత వారి యొక్క టెలిఫోన్ కాన్వర్జేషన్స్, లేకపోతే ఆ డేటాను బట్టి పోలీసులు అద్భుత రీతిగా ఈ యొక్క కేసుని ఛేదించగలిగారు. పూణేకి దగ్గరలో లోహగడ్డ అనేటువంటి కోటలో జరిగినటువంటి ఈ యొక్క డెత్ మిస్టరీని ప్రజలందరూ విన్నప్పుడు చాలా అవాక్కైపోయారండి. నిజంగా భారతదేశం ఉలిక్కి పడింది. అందును బట్టి ఈ యొక్క హత్య ఏంటి, ఈ హత్య వెనుకల కారణాలు ఏంటి, ఈ హత్యకు సామాజిక, మానసిక, ఆధ్యాత్మిక కోణాల్లోంచి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విశ్లేషణ నేను చేయాలని ఆశపడుతున్నాను. పూర్తి వివరాల్లోకి వెళ్తే, పూణేకి చెందినటువంటి 25 సంవత్సరాల కేతన్ అగర్వాల్ వాస్తవానికి తన తండ్రి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా ప్రాఫిట్ సంపాదించాడు, కోటీశ్వరుడిగా పేరు తెచ్చుకున్నాడు. నేను చెప్పినట్టు కేతన్ అగర్వాల్ అతను అమెరికాలో MS చదివాడు, గొప్పగా చదివాడు, మంచి విద్యను అభ్యసించి తండ్రికి చేదోడు వాదుడుగా ఉండాలి, తండ్రి యొక్క బిజినెస్లో నేను ఉండాలని అమెరికాని విడిచిపెట్టి, ఉద్యోగాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి తండ్రి నడుపుతున్నటువంటి ఆ కంపెనీలో ఒక చీఫ్ ఫైనాన్షియల్ మేనేజర్గా, ఇంకో మాట చెప్పాలంటే ఒక సక్సెస్ఫుల్ మేనేజర్గా ఆ యొక్క బిజినెస్ని నడిపిస్తున్నాడు. 2026 సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖున ఈ యొక్క కేతన్ అగర్వాల్కి సియా గోయల్కి మధ్య నిశ్చితార్థం జరిగింది. నిజంగా వారు కూడా చాలా గొప్ప ధనవంతులే, వారు కూడా కోటీశ్వరులే. నవంబర్లో వారి వివాహం అనేది కూడా సెట్ అయింది. ఆ వివాహానికి సుమారుగా 5 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టాలని ఇప్పటి నుంచే ప్లానింగ్స్ వేస్తున్నారు. ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. రీసెంట్గా జూన్ 18వ తారీఖున సియా అగర్వాల్ యొక్క పుట్టినరోజు. అందును బట్టి తనకు కాబోయేటువంటి భర్త అయినటువంటి కేతన్ ఏం చేశారంటే మహాబలేశ్వర్లో ఒక మంచి రిసార్ట్ని ఆ వ్యక్తి తీసుకుని సుమారుగా 40 రూములు బుక్ చేసి
స్నేహితులందరినీ పిలిచి తనకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. కానీ ఆ యొక్క సియా అగర్వాల్కి అది నచ్చలేదు. అందులో బట్టి ఆమె దాన్ని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసి ఎక్కడికి తీసుకొచ్చిందనంటే పూణేకి దగ్గరలో ఉన్నటువంటి ఒక కోట ఉంది. ఆ కోట లోహగఢ్ అనేటువంటి కోటకు తీసుకొచ్చింది. తీసుకొచ్చి అక్కడ ఆమె చేసినటువంటి భయంకరమైనటువంటి కార్యమే. అక్కడ అతను తీసుకొచ్చి ఆల్రెడీ ఈ సియా అగర్వాల్కి ఒక రహస్య ప్రేమికుడు ఉన్నాడు. మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే నువ్వు ప్రేమలో ఉన్నప్పుడు, రహస్య ప్రేమలో ఉన్నప్పుడు ఎందుకు ఎంగేజ్మెంట్లో మరొక వ్యక్తితో నువ్వు ఎంగేజ్ అవ్వటం? చెప్పేచ్చు కదా తల్లిదండ్రుల కంటే. మరి పరువు పోద్దనో లేకపోతే నేను ఎలాంటిదని అనుకుంటారో అని చెప్పి సో అక్కడ ఎంగేజ్మెంట్లో నాకు ఇష్టం అని చెప్పింది, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం అని చెప్పింది. ఆ తర్వాత రహస్య ప్రేమలో కూడా కొనసాగుదాం అనుకుంది ఆ అమ్మాయి. నిజంగా అదే వచ్చింది పెద్ద చిచ్చు. అప్పుడు ఏం జరిగిందంటే ఆల్రెడీ అతనికి ఒక రహస్య ప్రేమికుడు, అతని పేరు చేతన్ చౌదరి. వారిద్దరు పరిచయం ఎలా వచ్చిందంటే వాస్తవానికి సియా అగర్వాల్కి ఒక బ్రదర్ ఉన్నాడండి. ఆ బ్రదర్ క్రికెట్ ఆడతాడట. క్రికెట్ ఆడుతున్నప్పుడు అనేక సందర్భాల్లో మ్యాచ్కి కూడా వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళాడు. అక్కడ వాస్తవానికి ఈ యొక్క చేతన్ చౌదరితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త మెల్లగా ప్రేమకు దారితీసింది. ఒక ప్రైవేట్ పార్టీలో వారిద్దరూ కలిసి వారిద్దరూ కూడా తాగి వారిద్దరూ కూడా డ్రింక్ చేసి వారిద్దరూ కూడా ప్రేమలో పడిన విషయం పోలీసులు గమనించగలిగారు. అప్పటి నుంచి వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. రీసెంట్గా తల్లిదండ్రులు ఒక మంచి మ్యాచ్ని తీసుకొచ్చారు. వారు కోటీశ్వర్లు, వీరు కోటీశ్వర్లు. ఈ అమ్మాయి కూడా నచ్చిందంటే నచ్చిందని చెప్పింది. ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొన్ని కోట్ల రూపాయల ఎంగేజ్మెంట్ కోసం కూడా వెచ్చించారు. ఇదంతా జరిగిన తర్వాత ఆమె వాస్తవానికి ఆ యొక్క రహస్య ప్రేమికుడితోనే జీవితాన్ని గడపాలనుకుంది, కానీ ఈ వ్యక్తిని చంపేయాలనుకుందండి. వాస్తవానికి ఇరువురు కుటుంబం దగ్గరికి వెళ్ళి నాకు ఈ వివాహం నచ్చట్లేదు, నాకు ఒక ప్రేమికుడు ఉన్నాడు అని చెప్పుంటే బాగానే ఉండేది. కానీ ఆ అమ్మాయి ఎక్కడ పరువు పోద్దాను, ఇప్పుడు నన్ను ఏమనుకుంటారన్న ఉద్దేశంతో ఆమె అనుకుంది ఏంటంటే వాడినే గనక చంపేస్తే గనక మా యొక్క మార్గం క్లియర్ అవుతుంది అనుకున్నారు. కేతన్ అగర్వాల్నే చంపేస్తే గనక మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, మేము ఈజీగా బయటపడవచ్చు అనుకుంది. ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందు నుంచే మాస్టర్ ప్లాన్ వేసి కుట్ర వేసి ఆ వ్యక్తిని చంపేశారండి. ఎలాగో చెప్పమంటారా? కరెక్ట్గా 2026 సంవత్సరం జూన్ 19వ తారీఖున ఉదయం కరెక్ట్గా 10 గంటలకి వారు పూణేలో ఉన్నటువంటి లోహగఢ్ కోటకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ యొక్క కేతన్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి మంచి ట్రెక్కింగ్ చేస్తాడు. అంటే కొండలు ఎక్కేటువంటి మంచి ఆ యొక్క నైపుణ్యత ఆ వ్యక్తికి ఉంది. ఇద్దరు కూడా ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ టైంలో సియా ఏం చేసిందంటే ఈ యొక్క కేతన్ అగర్వాల్ని చాలా నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకువెళ్ళింది. సుమారుగా చాలా ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్ళింది పథకం ప్రకారం. ఆ టైంలో అక్కడ ఉన్నప్పుడు వెనకాల నుంచి చేతన్ చౌదరి వచ్చాడు. వచ్చి సుమారుగా 400 అడుగుల లోతున్నటువంటి ఆ లోయలోకి ఎప్పుడైతే తోసివేయగానే అలా పిల్టిలు వేసుకుంటూ ఆ వ్యక్తి తలకు బయలమైనటువంటి గాయాలు కలిగినాయి. కింద పడిపోయి ఆ వ్యక్తి మరణించాడు. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి నా యొక్క వుడ్బీ చనిపోయాడు, ఇలా ఫోటోలు తీస్తున్నప్పుడు కాలు జారి పడిపోయాడని చెప్పేశారు. అక్కడ పూణేలో ఉన్నటువంటి లోనావాలా పోలీసులందరూ కూడా అవును సహజ మరణమే అని అనుకున్నారు. అందరు బట్టి ఆ బాడీని వారు ట్రేస్ చేసి ఆ పేరెంట్స్కి ఇవ్వడం జరిగింది. వారు సమాధి చేసేశారు. చాలా విచారం, రెండు కుటుంబాల్లో చాలా విచారం ఉంది. ఇలా పెళ్లి పెట్టుకున్నాం, ఎంగేజ్మెంట్ అయింది, ఈ వ్యక్తి ఇలా చనిపోయాడని ఇద్దరు బాధపడుతున్న టైంలో ఏం జరిగిందో చెప్తున్నాను, చాలా జాగ్రత్తగానండి. ఈ సియా గోయల్ మరణించిన తర్వాత అద్భుత రీతిగా నటించడం ప్రారంభించింది. నిజంగా ఎంతో బాధపడుతున్నట్లుగా ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ఇద్దరం కలిసి 7 అడుగులు వేసి 100 సంవత్సరాలు జీవించాలనుకున్నాం, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆమె వీడియో కూడా చేసింది. ఆ వీడియోలో కన్నీరు పెట్టుకుంది ఆమె. నిజంగా ఆ కన్నీరును చూసి, ఆ యాక్టింగ్ చూసి అందరూ అనుకున్నారు ఈ సహజ మరణమే. కానీ కొన్ని దినాలైన తర్వాత ఈ సియా అనేటువంటి అమ్మాయి వాస్తవానికి కేతన్ అగర్వాల్ యొక్క పేరెంట్స్ని కలుసుకోవడానికి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు వాళ్ళతో స్పెండ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క కేతన్ అగర్వాల్ యొక్క అక్క ఉన్నది, తన పేరు సంజన. ఆ సంజన అడుగుతుంది ఎలా జరిగింది, హత్య ఎలా జరిగింది, ఎక్కడ నిలబడ్డాడు, ఇవన్నీ అడుగుతుంటే పొంతలు లేని సమాధానం చెప్తుంది. ఆమె సమాధానం చెప్తున్న ఎక్కడా కూడా సింక్ అవ్వట్లేదు. మోరోవరు ఆ అమ్మాయి అసలు బాధపడలేదట. ఆ అమ్మాయిలో ఏ విధమైనటువంటి పశ్చాత్తాపం కానీ, బాధ కానీ, ఏ విధమైనటువంటి కన్నీరు కానీ లేదు. ముందైతే యాక్ట్ చేసింది కానీ తర్వాత అంతా కూడా చాలా క్యాజువల్గా ఉండేటప్పటికి ఆ సంజన అనేటువంటి ఆ అమ్మాయికి అనుమానం వచ్చిందట. ఈమె ప్రవర్తన ఏదో చాలా చాలా విలక్షణంగా ఉంది, ఈమె చంపించిందేమో అనేటువంటి ఆలోచన అక్కకు వచ్చింది. వెంటనే తల్లిదండ్రులకు చెప్పగానే తల్లిదండ్రులు వెంటనే పోలీసు వారికి ఈ విషయాన్ని తెలియజేశారు. అనుమానం ఉందండి, ఈ హత్యలో అనుమానం, ఒక్కసారి ఇంట్రాగేట్ చేయండి అన్నప్పుడు పోలీసు వారు తమదైన శైలిలో ఇంట్రాగేట్ చేయడం మొదలుపెట్టారు.
ఇంట్రాగేట్ చేసినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు, ఒళ్ళు గగురుపాటు కలిగించే విషయాలు బయటకు వచ్చినాయి. ఆమె వాస్తవానికి ఈ మర్డర్ ప్లాన్ అనేది ఒక్కసారి మాత్రమే కాదు, 4-5 సార్లు చేయడానికి ప్రయత్నం చేసింది. సుమారుగా కొన్నిసార్లు ప్రయత్నం చేస్తుంది కానీ సక్సెస్ అవ్వలేదు. కానీ ఇంకా చివరిసారిగా ఈ ప్లాన్ అద్భుత రీతిగా సక్సెస్ అయింది. వారి యొక్క ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఫోటో షూట్ కొరకు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు కదండి, పెళ్లి కాకముందే ప్రీ వెడ్డింగ్ షూట్లు చేస్తుంటారు. అలాంటి షూట్ కోసం వారు ఇండోనేషియా బాలి అనే ప్రాంతానికి వెళ్దామని తీర్మానించుకున్నప్పుడు వారు ప్రయాణం చేసుకుంటూ వారు ముంబైకి వెళ్తున్న దారి మధ్యలో ఒక హోటల్లో వారు ఆగారట. హోటల్లో ఆగి వారు భోజనం చేస్తున్న టైంలో ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి అతని యొక్క బ్యాగ్ను కొట్టేసి ఆ బ్యాగ్లో ఉన్న పాస్పోర్ట్ని చింపేసి బాత్రూంలో పాడేసిందట. అంటే ఆమె ఎలా చిత్రీకరించాలనుకుందంటే, నీ బ్యాగ్ దొంగలు దొంగిలించారు, అందులో పాస్పోర్ట్ను వారు చింపేశారని చెప్పడానికి ప్రయత్నం చేసింది. కానీ అందులో ₹1 కూడా పోలేదట. ₹100 కూడా పోకపోయేసరికి అప్పుడే అనుమానం వచ్చింది, ఇది ఎవరు చేస్తుంటారో తెలిసినటువంటి వారే, డబ్బు కోసం చేసినట్లుగా లేదు, ఈ ప్రయాణాన్ని ఆపటం కొరకు చేసినట్లుగా ఉంది అనేటువంటి విషయం. ఎప్పుడైతే పాస్పోర్ట్ చిరిగిపోయిందో మరలా వారి యొక్క ప్రయాణం క్యాన్సిల్ అయింది. ఒక సందర్భంలో ఇదే పూణేలో లోనావాలో ఉన్నటువంటి లోహగఢ్ కోట దగ్గరికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్రయత్నం చేసింది. అతను ఫోటోలు తీస్తున్నప్పుడు వెంటనే తోసేసిందట. తోసినప్పుడు ఆ వ్యక్తి కింద పడిపోయాడు. కింద పడిపోయి ఇంక చివరి క్షణాన ఒక పొద పట్టుకుని ఆ వ్యక్తి నిలిచి బయటకు వచ్చినప్పుడు, ఎందుకు ఇలా జరిగింది, ఎవరు తోసేశారు, గాలి వల్ల పడ్డానా అనేటువంటి ఆలోచన అని అడిగితే, నీ ప్రక్కన ఒక పాము ఉంది, అందుని బట్టి ఆ పాము నిన్ను కాటేస్తుందేమని చెప్పి నిన్ను రక్షించడం కొరకు అలా తోసానని చెప్పిందట. ఆ టైంలో ఆ వ్యక్తి నమ్మాడు, కౌగిలించుకుని నా ఎడను ఎంత ప్రేమ కలిగి ఉన్నావని ఆ వ్యక్తి ఆ ప్రేమను వ్యక్తం చేశాడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఆ యొక్క కేతన్ అగర్వాల్ అనే వ్యక్తి సియా గోయల్ని బాగా నమ్మాడండి. వాస్తవానికి అనేక సందర్భాల్లో చంపడానికి ప్రయత్నం చేస్తున్నా సరే నిజంగా ప్రేమలో ఉన్నాడేమో, భార్యను ప్రేమిస్తున్నాడేమో, మాకు ఎంగేజ్మెంట్ అయింది కదా, జీవితాంతం నేను నడవాల్సినటువంటి ఈమెను అనుమానించకూడదేమో అనుకున్నాడేమో అమాయకుడు పాపం. ఇంకా చివరికి ఆమె ఏమని ప్లాన్ చేస్తుంది, నేను ఒక్కదాన్నే చంపలేకపోతున్నాను, అందులో ఆ రహస్య ప్రేమికుడైనటువంటి చేతన్ చౌదరిని ఆశ్రయించింది. వాస్తవానికి పోలీసుల యొక్క ఎంక్వైరీలో తేలింది ఏంటంటే తెలుసా, 19వ తారీఖు ఉదయాన్నే ఇది జరిగితే 18వ తారీఖు సాయంకాలం వారిద్దరూ కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారట. ఎలా చంపాలి, ఏ విధంగా చంపాలి, ఏ ప్రాంతానికి తీసుకువెళ్ళాలి, ముందుగానే ఒక స్కెచ్ వేసుకున్నారు. అది కూడా పోలీసు వారి ఇంట్రాగేషన్లో తెలియచెప్పడం జరిగింది. ఉదయకాల సమయంలో వారిద్దరూ కూడా కోట పైకి వెళ్ళి ఆ కోట మీద నడుస్తూ ఉన్నప్పుడు భయంకరమైన రీతిలో వెనకాల నుంచి చేతన్ చౌదరి వచ్చి ఆ వ్యక్తిని తోసివేసినప్పుడు ఆ లోయలో పడిపోవడం జరిగింది, ఆ వ్యక్తి మరణించడం జరిగింది. పోలీసు వారు ఎలా ఎంక్వైరీ చేశారు, ఎలా ఇంట్రాగేట్ చేశారంటే, వాస్తవానికి ఆ కోట మీదకి వెళ్ళటానికి టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకుని వెళ్ళాలి. టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఎప్పుడైతే పోలీసు వారు తెరిచారో అక్కడ వారికి అర్థమైంది, వీరి వెనకాల ఒక అనుమానాస్పదమైన వ్యక్తి వారికి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఒక హుడీ వేసుకున్నాడు, మొత్తం హెడ్ అంతా కూడా కవర్ చేసుకున్నాడు, కళ్ళజోడు పెట్టుకున్నాడు, ఈ చెవుల్లో ఇయర్ పాడ్స్ పెట్టుకున్నాడు. అతనికి ముఖ కవళికలు కానీ ముఖం ఏ ఒక్కరు కనిపించకూడదు అనేటువంటి రీతిలో అవికి సిద్ధపాట్లో వచ్చాడు. వాస్తవానికి ఆ రోజు 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందట ఆ రోజు. మరి ఏ ఒక్కరు కూడా హుడీలు వేసుకోరు, శీతాకాలం వేసుకున్నటువంటి జాకెట్లు జర్కిలు వేసుకోరు. కానీ వెనకాల ఉన్న వ్యక్తి అది వేసుకునేటప్పటికీ ఈ వ్యక్తి అనుమానాస్పదంగా ఉన్నాడని ఆ వ్యక్తి యొక్క ఫోటోగ్రాఫ్లు తీసుకుని ఇన్స్టాగ్రామ్లో వెతికినప్పుడు ఆ వ్యక్తి అని తెలిసింది. ఆ వ్యక్తి ఎవరంటే, ఈ చేతన్ చౌదరి ఎవరు అనంటే, వాస్తవానికి ఈమెతో ఒక దగ్గర సంబంధం ఉంది, వీళ్ళ అన్నతో దగ్గర సంబంధం ఉంది. ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ ఏంటని పోలీసు వారు ఫోన్ డేటాని తీసుకున్నప్పుడు అందులో వారు సుమారుగా కొన్ని గంటలు, వేల గంటలు మాట్లాడుకున్నట్లుగా, ఆ మాటల్లో ఏ విధంగా చంపాలి, ఏ విధంగా తోసేయాలి, ఏ విధంగా ఈ వ్యక్తిని చంపేయాలి, వారి మాస్టర్ ప్లాన్ ఏంటి, వారి స్కెచ్ అంతా కూడా ఆ కాన్వర్జేషన్లో ఎప్పుడైతే కనిపించిందో పోలీసు వారు ఇట్టే పట్టుకున్నారు, వారిద్దరిని పట్టుకున్నారు. ఆశ్చర్యపోయారు ఇరువురు కుటుంబ సభ్యులు కూడా. వారి తల్లిదండ్రులు ఎంత భయంకరమైనటువంటి స్త్రీ అని మేము అనుకోలేదండి, మా దగ్గరికి వచ్చి చెప్పుంటే కనుక మేము వివాహాన్ని క్యాన్సిల్ చేసి ఉండేటువంటి వారము. పైగా ఆమె చూపించినటువంటి నటన, ఆమె ఎంత ప్రేమగా పిలిచేదంటే నిజంగా సొంత తల్లిదండ్రుల్లాగా మమ్మల్ని పిలిచేదని వారు చెప్పటం, నిజంగా ఇదంతా కూడా భయంకరమైన నటన జరిగింది. మనిషిని మరొక వ్యక్తిని మోసం చేయడానికి ఇంత భయంకరంగా నటించాలా అనేటువంటి విషయం
మనందరికీ అర్థమవుతుందండి. మానవుని హృదయం చాలా భయంకరమైంది. పైకి మనిషి చాలా సంస్కారవంతుడిగా కనబడతాడు, చాలా చాలా మంచి వ్యక్తిగా కనబడతాడు, ఎంతో లాలన మాటలు పలుకుతాడు, ఎంతో ప్రేమతో మాట్లాడతాడు. కానీ తన హృదయంలో చాలా భయంకర క్రోధం ఉంటుంది, కక్ష ఉంటుంది, భయంకరమైనటువంటి స్వభావాలు మనుషుల్లో ఉన్నాయి. అందరూ బట్టి దేవుని లేఖనం చెప్పింది ఇర్మియా గ్రంథంలో, మానవ హృదయము చాలా భయంకరమైన వ్యాధి కలిగింది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. చూడండి, నిజమే కదా. నమ్మాడు, నైవంచన చేయబడ్డాడు. అవండి ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయే ఎంత భయంకరంగా ప్రియుడితో కలిపి చంపేయటం అనేది ఎంత భయంకరమైన అమాయకుడు అండి. వాస్తవానికి నమ్మాడు, ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వెళ్ళాడు ఆ కోటకి. ఆమె యొక్క పుట్టినరోజు రోజున కేతన్ చాలా అద్భుతమైనటువంటి రిసార్ట్ని బుక్ చేసి అనేక బంధువులను పిలిచి మంచిగా సెలబ్రేట్ చేయాలనుకున్నాడు. అది కూడా క్యాన్సిల్ చేయించింది. ఎట్టకేల ఒక అమాయకుడిని పొట్టను పెట్టుకున్నటువంటి వారు ఈ రోజున ఏం సాధించారు? ఇద్దరు కూడా చెరసాలలో ఊచలు లెక్క పెడుతున్నారు. ఎంతో అపకీర్తి. నిజంగా ఆ ప్రాంతం అంతా కూడా వారి ముఖం మీద ఉమ్ము వేసేటువంటి పరిస్థితి. ఆ రహస్య ప్రేమికుడు జైల్లో ఉన్నాడు ఈ రోజున. ఈ యొక్క సియా గోయల్ కూడా జైల్లో ఉంది. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా అటెంప్ట్స్ చేసింది, చాలాసార్లు చంపడానికి ప్రయత్నం చేసింది, కానీ ఆ వ్యక్తి దాన్ని పసిగట్టలేకపోయాడు. ఎంత ప్రమాదకరమైనటువంటి రోజుల్లో మనం నివసిస్తున్న మీరు ఆలోచించండి. ప్రేమలు అనేవి లేవండి ఈ రోజున, ప్రేమలు అనేవి లేవు. బంధుమిత్రుల ప్రేమ బంగారంతో వరకు ఉంటుందట. ఈ రోజున బంధుమిత్రులు ఎప్పటి వరకు మనల్ని ప్రేమిస్తారంటే, మన దగ్గర బంగారము, వెండి, ఆస్తిపాస్తులు, వజ్ర వైడూర్యాలు, ఇంకో మాట చెప్పాలి, పరువు ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నంతకాలమే బంధువులు ప్రేమిస్తారు. ఆలుమగల ప్రేమ కూడా అనురాగంతో వరకు ఉంటుంది. పెళ్ళైన కొత్తలో వారిద్దరి మధ్య చాలా ప్రేమ ఉంటుంది. వారిద్దరి మధ్య వ్యామోహం ఎప్పుడైతే పోయిందో ప్రేమ అనేది తరిగిపోద్ది, ప్రేమ అనేది అంటుగట్టిపోతుంది, ప్రేమ అనేది తగ్గిపోద్ది. కానీ ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు అంటే ఆ దేవుని యొక్క ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ. నీ దగ్గర ఏమీ లేకపోయినా ప్రభు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఘోర పాపమైనా సరే ప్రభు ఆయన ప్రేమ నీపై వ్యక్తం చేస్తాడు. ఆయన ప్రేమించి తన అమూల్యమైన రక్తాన్ని కార్చారు నీకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి, నీకు భయంకరమైనటువంటి నిత్య నరకాగ్ని నుంచి విడుదల చేయడానికి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆ ప్రేమ చాలా గొప్పది కదా. పోలీస్ ఇంట్రాగేషన్లో ఆమె చెప్పింది ఏంటో చెప్పమంటారా? ఆమె చెప్పినవి రెండు. ఒకటి, వాస్తవానికి కేతను విగ్గు పెట్టుకుంటాడు, అతనికి జుట్టు సరిగ్గా లేదు, అందును బట్టే నేను ద్వేషించాను. ఇంకొకటి, కేతన్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు, నత్తుంది, అందును బట్టి అతన్ని వదిలించుకోవాలనుకుని చెప్పిందట. మరి ముందే చెప్పారట వాళ్ళు. వాస్తవానికి కేతన్కి కొంత జుట్టు బట్టబొర్ర ఉంది, అందును బట్టి కొద్దిగా ఆ విగ్గు పెట్టుకుంటున్నాడని చెప్తే అదేం ప్రాబ్లం లేదు అందరట. అంత మాత్రమే కాదు, కేతన్ గురించి సమస్తాన్ని తెలుసుకుని ఇష్టమని చెప్పి ఆ వ్యక్తిని కడతేర్చడం ఎంత భయంకరమైన విషయం ఆలోచించేయండి. ఆమె ఇంకొక విషయం తెలియజెప్పింది, ఒకవేళ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాకు వద్దు అంటే కనుక నన్ను ఏమనుకుంటారు, కుటుంబ పరువు ఏమవుతుంది, కుటుంబ పేరు ప్రఖ్యాతులు పోతాయి, అందుని బట్టి ఆ విషయాన్ని, మా ప్రేమ విషయం తల్లిదండ్రులు చెప్పే కంటే ఈ కేతన్ అగర్వాల్ని చంపేయటం ఈజీ అనుకుందట. చంపేయడం ఈజీ అనుకోవటం ఏంటండి? ఆలోచన చేయండి. ఒక వ్యక్తిని చంపడం అంత ఈజీయా? చూడండి, ఈరోజు సినిమాల్లో కావచ్చు, ఆ తర్వాత ఇంకా వెబ్ సిరీస్లో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా చంపడం చాలా ఈజీ అయిపోతుంది కదా. సినిమాల్లో ఒక వ్యక్తిని చంపడం చాలా ఈజీగా చూపిస్తున్నారు. మానవుడు కొన్ని సెన్సిటివిటీని కోల్పోతున్నాడు, మనిషి కొన్ని సున్నితత్వాన్ని కోల్పోతున్నాడు, చంపడం చాలా ఈజీ అయిపోతుంది. కోడి పిల్లలను కోసినట్టు కోసేస్తున్నారు. ఈరోజు చాలా భయంకర హత్యలు జరుగుతున్నాయి. ఆమె కూడా అనుకుంది, నేను హత్య చేసి తప్పించుకుంటానులే, హత్య చేసేసి దాన్ని మాఫీ చేసుకోవచ్చులే, హత్య చేసినట్టు ఎవ్వరికి కూడా తెలియదు అనుకుంది. కానీ నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఒకరోజు కాకపోయినా మరొక రోజున పాపం పట్టుకోను అని దేవుని లేఖ తెలుస్తూ ఉంది. నువ్వు ఎవరి దగ్గర తప్పించుకోవచ్చేమో, పోలీసుల నుంచి తప్పించుకోవచ్చేమో, జడ్జిల నుంచి తప్పించుకోవచ్చేమో, తల్లిదండ్రుల నుంచి తప్పించుకోవచ్చేమో, కానీ నీ పాపము ఒకరోజు బట్టబయలు అవుతుంది. నీ పాపము ఈ భూమి మీద బట్టబయలు అవ్వకపోయినా రేపొద్దున పరలోక రాజ్యంలో న్యాయ సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువు కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరి పాపం కూడా బట్టబయలు అవుతుంది, ప్రతి ఒక్కరి పాపం కూడా బయటకు వచ్చేస్తుంది, బట్టబయలు అవుతుంది అనే విషయాన్ని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అందుని బట్టి విమర్శన దినమున మనము దేవునికి లెక్క అప్పగించాలి. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడండి, పేరు బెల్షెజర్. వాస్తవానికి చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాడు. దేవుని దేవాలయ ఉపకరణాన్ని తీసుకొచ్చి అందులో మద్యాన్ని పోసి భయంకర వ్యభిచార పాపాన్ని ఆ ప్రాంతంలో జరిగిస్తున్నప్పుడు దేవుడు చూశాడు అనేక అవకాశాలు ఇచ్చాడు. ఒకరోజు తన ఇంటి గోడ మీద ఒక రాతను రాయించాడు. అదేంటి తెలుసా? మెనే టేకిల్ ఫారెసిన్ అంటే అర్థం ఏంటి తెలుసా? రాజా బెల్షెజర్, దేవుడు తన త్రాసులో నిన్ను వేసినప్పుడు నువ్వు తూలిపోయావు, దేవుడు తన త్రాసులో నిన్ను వేసినప్పుడు తేలిపోయావు, అందుని బట్టి నీ రాజ్యం నీ నుంచి తొలగించబడుతుంది, నువ్వు మరణించబోతున్నావు అని ఎప్పుడైతే దేవుడు ఆ గోడ మీద రాసినప్పుడు
దాని భావాన్ని దానియేలు చెప్తాడు. ఎందుకు మాట చెప్పానంటే దేవుడు అవకాశాలు ఇస్తాడు. దేవుడు అనేక మందికి అవకాశాలు ఇస్తాడు, మార్పు చెందడానికి అవకాశాలు ఇస్తాడు. నువ్వు మారకపోతే ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు. ఒకవేళ యవన కాలంలో ఉన్నావు, యవన కాలంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ జీవిత భాగస్వామితో జీవితాన్ని జీవించాలి. కానీ యవన కాలంలో రేగుతున్నటువంటి శరీరపు పాపపు ఇచ్చలను నెరవేర్చడం కొరకు ప్రేమ అనేటువంటి దాన్ని ఒక అడ్డుగా పెట్టుకుని శరీర కోరికలను తీర్చుకోవడానికి ముందుకెళ్తున్నావా ప్రియ తమ్ముడు? చాలామంది వారి శరీర కోరికలను తీర్చుకోవడానికి ఐ లవ్ యూ అంటారు. వాస్తవానికి ఆ ప్రేమలో పరిశుద్ధత లేదు. ఆ ప్రేమలో శరీర కోరికలను తీర్చుకోవాలంటే ఆశ తప్పించి వారు నిజంగా ప్రేమ యొక్క అర్థం వారికి తెలియదు. నా ప్రియదోజు నాకు గమనించండి, యవనస్తులారా, మీరు ఈ ప్రేమ అని చెప్పి సినిమాల్లో కనబడుతున్న ప్రేమను చూసి అవి నిజమని అనుకోవద్దు. ఈరోజు దైవిక ప్రేమే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రభు యొక్క ప్రేమ శాశ్వత ప్రేమ. మోసపోవద్దు. ఈ రోజున వారిద్దరు కూడా ప్రేమించి ఆ ప్రేమలో ఎంత కల్మషం ఉందండి, ఆ ప్రేమలో ఎంత దారుణమైనటువంటి మనస్తత్వం ఉంది. ఒక మనిషిని పొట్టం పెట్టుకుని ఒక మనిషిని చంపేసిన ప్రేమ నిజమైన ప్రేమేనా? నిజమైన ప్రేమ మనిషి ప్రాణాలను కాపాడుతుంది. నిజమైన ప్రేమ మనుషుల కోసం బలైపోద్ది, అంతేగాని ఒక మనిషిని బలి తీసుకోదు. నిజంగా వారిద్దరు నిజమైన ప్రేమ అయితే కేతన్ని చంపేసేటువంటి వారు కాదు, వారు నిజమైన ప్రేమ కాదు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేశారు. ఈ రోజున ఏం జరిగింది? వారిద్దరు కూడా చెరసాల్లో ఉన్నారు. వారిద్దరు కోర్టుకి వారు హాజరు చేయబడుతున్నారు. రిమాండ్లో వారిని వేశారు. భారతదేశం అంతా కూడా అందరూ ఒకటే చెప్తున్నారు, ఆ అమ్మాయిని ఉరేసేసేయండి, ఆ అమ్మాయిని ఉరివేసేయండి, ఇలాంటి వ్యక్తులు ఉండటానికి వీలు లేదని అందరూ మాట్లాడుతున్నారు. ఎంత నింద మోయాల్సి వచ్చింది మీరు ఆలోచన చేశారా? ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వీరి తప్పిదాన్ని చేయలేదని ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో వారు చేసినటువంటి కార్యాలు చూస్తున్నప్పుడు చాలా తెలివిగా చేశారు. వారు సంభాషణలన్నీ కూడా డిలీట్ చేశారట. రీసైకిల్ బిన్లో కూడా వారు ఏం చేసి డిలీట్ చేశారు. వారు అనుకున్నారు ఒక్కసారి డిలీట్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్లో డిలీట్ చేస్తాం, ఫేస్బుక్లో డిలీట్ చేస్తాం. వారు దేని నుంచి అయితే వారు చాటింగ్ చేశారు ఆ చాట్ బాక్స్ని అంతా కూడా డిలీట్ చేశారట. కానీ పోలీసుల దగ్గర ఆ టెక్నాలజీ ఉంటుంది కదా, నువ్వు ఎప్పటి నుంచి ఏది మాట్లాడినా సరే వారి దగ్గర నువ్వు డిలీట్ చేసినా సరే ఆ లిస్ట్ ఆ యొక్క ఎయిర్లో ఉండిపోద్దండి. వాస్తవానికి ఆ క్లౌడ్లో ఉండిపోతుంది. దానంతా బయట తీసుకొచ్చారు. అదే కాన్వర్జేషను, వారి యొక్క వాయిస్ చాట్లు అవన్నీ కూడా బయటకు వచ్చేటప్పటికి ఈజీగా అర్థమైపోయింది వీరే ఈ హత్య చేశారని. ఇంకొకటి, చేతన్ చౌదరి ఏం చేశారంటే, నేను వాస్తవానికి పూణేలోనే లేను, మరొక ప్రాంతంలో ఉన్నట్లుగా ఆ వ్యక్తి కనీసం ఫోన్ కూడా ఆ ప్రాంతానికి తీసుకురాలేదు, ఆ కోట దగ్గర తీసుకురాలేదు. తన షాపులో దాన్ని విడిచిపెట్టేసి ఎవరి నుంచి అయితే ఫోన్లో వస్తానో నేనే మాట్లాడుతున్నాను అన్నట్టుగా మీరు అవతల వ్యక్తులను నమ్మించండి. నేను ఇక్కడే ఉన్నాను కానీ కోటకి వెళ్ళలేదు అనే విషయం సో రేపొద్దున దొరికినా సరే అర్థం కావాలనే ఉద్దేశంతో చాలా పకడ్బందీగా, చాలా ప్లాన్డ్గా, ఎక్కడా దొరకకుండా వారు మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ తర్వాత నేను చెప్పాను కదా, చనిపోయిన తర్వాత ఆ అమ్మాయికి వీడియో చేసిందండి. ఆ వీడియోకి ఆ అమ్మాయికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, ఎందుకంటే అంత బాగా నటించింది. కొంతమంది స్త్రీలకు వారికి లోపల ఏదైనా బాధ లేకపోయినా కన్నీరు ఎలా వస్తుందో తెలియదు. ఆమె కూడా కన్నీరు కాలుస్తూ మరి గ్లెజరిన్ రాసుకుందేమో, ఆమె ఒక మంచి స్కిట్ ప్లే చేసింది, ఒక మంచి వీడియో ఆమె చేసి మొత్తం ప్రపంచాన్నంతా కూడా ఎరుబాగులను చేసింది. నిజంగా ఆ వీడియో విన్నటువంటి వారందరూ కూడా నిజంగా అతని పట్ల ఎంత ప్రేమ ఉంది ఈ అమ్మాయికి, ఎంత మిస్ అయిపోతుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అందులో భయంకర కపటం ఉంది, అందులో భయంకరమైన వేషధారణ ఉంది, అందులో భయంకరమైనటువంటి కపటం. ఈరోజున మానవ హృదయాలన్నీ కూడా కపటంతో నింపబడ్డాయి. పైకంటారు బాగున్నారండి, మీరు ఎదగటం మాకు ఇష్టం అండి, మీరు ఆస్వాదించబడటం మాకు ఇష్టం అండి అని అంటారు. కానీ లోపలంతా విషం, వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోవాలి, వీరు ఎప్పుడు పాడైపోవాలి, ఎప్పుడు చచ్చిపోవాలి అనేటువంటి ఆ కోరిక లోపల ఉంటుంది. పైకి మాత్రం ముఖం మీద వారు చిరునవ్వులు చిందిస్తూ బాగున్నారండి, మీరు బాగుండాలండి, మీరు ఆస్వాదించబడాలండి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలండి, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలండి, ఇలాంటి డైలాగులు కొడతారు. ఇదే కపటం అన్నారు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. నువ్వు లోపల ఎలా ఉంటావో పైకి ఎలాగ ఉండాలి, పైకి ఎలాగ ఉంటావు లోపల ఎలాగ ఉండాలి. అలాంటి వారే దేవుని రాజ్యానికి వెళ్తారు. లోపల ఒకటి, బయట మరొకటి. అదే కృత్రిమం అన్నారు. కాబట్టి కృత్రిమం మనకొద్దు, ఆర్టిఫిషియాలిటీ వద్దు. లోపల ఎలా ఉన్నామో మనం బయట కూడా అలా ఉండాలి. కపటం లేనిటువంటి వారుగా జీవించినప్పుడు వారు ధన్యులని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి చాలా విషయాలు మనం విశ్లేషించాం. ఇలాంటి ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన జరుగుతున్నాయండి. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఈ కేసు బాగా వైరల్ అయిపోవడం ద్వారా నేను కూడా ఒక అనాలిసిస్ ఇవ్వాలి. అందరూ కూడా లోకానుసారంగా అనాలిసిస్ ఇస్తున్నారు. నేను వాక్యానుసారంగా బైబిల్లో కొన్ని వచనాలు ఎత్తి అసలు సాతానుడు అంత్యదినాల్లో ఏ రీతిగా ప్రజల్ని మరణానికి తీసుకుని వెళ్ళిపోతాడో, అంత్యదినాల్లో ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను కూడా మీ ముందు తీసుకొచ్చాను.
అందుని బట్టి మీరు తస్మాత్ జాగ్రత్త, అందరినీ నమ్మేద్దండి. ఇంకొక మాట చెప్తాను, ఎంగేజ్మెంట్లు అయిన తర్వాత దయచేసి ప్రీ వెడ్డింగ్ షూట్లు అని చెప్పి ఎక్కడో ప్రమాదకరమైన స్థలాలకు వెళ్ళొద్దు. ఎవరి హృదయాల్లో ఎటువంటి తలంపులు ఉంటాయో తెలియదు. వివాహం వరకు మీరు వేచి ఉండండి, పరిశుద్ధంగా జీవించండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చెప్పి, లేకపోతే ఇద్దరే కొన్ని హోటల్లో సమయాన్ని గడుపుతూ, రిసార్ట్లలో సమయాన్ని గడుపుతూ, పెళ్ళి అయిన తర్వాత జరగాల్సిన కార్యాలు పెళ్లికి ముందే జరిగిస్తున్న యవనస్తున్నారు. అలా బరి తెగించేటువంటి పరిస్థితులు కూడా ఇటువంటి మరణానికి కారణాలుగా ఉన్నాయి. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు ఇంకేం చేయలేక ఎంగేజ్మెంట్ అయిపోయిన దగ్గర నుంచి కూడా వారిద్దరూ కూడా చాలా పర్సనల్గా మాట్లాడుకోవడం, ఇద్దరు కూడా కలవటం, ఇద్దరిని కూడా కలిసి కొన్ని ప్రాంతాల రిసార్ట్స్కి పంపించడం, ప్రీ వెడ్డింగ్ షూట్లు అని చెప్పి ఇలా తీసుకువెళ్తూ వారిద్దరి చేత పాపాన్ని జరిగిస్తున్నటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఎంగేజ్మెంట్ అయిపోయింది కదండి అని ఒక్క సమాధానంతో వాళ్ళు చేతులు దులిపేసుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త, దయచేసి ఎంగేజ్మెంట్ అయింది, వివాహం వరకు పరిశుద్ధంగా జీవించండి. వివాహం వరకు మీరు దేవుని కృపలో భయభక్తులు కలిగి జీవించాల్సిందిగా మనసారా కోరుతున్నాను. మిమ్మల్ని ఎవరినైతే హర్ట్ చేస్తానని క్షమించండి, కానీ అది మీ మంచి కొరకే చెప్తున్నాను విషయాన్ని గమనించండి. సో ఇంతవరకు చాలు ఈ వీడియో. చాలా విషయాలు అనాలిసిస్ చేస్తాం. నాకు చాలా బాధ అనిపించింది నిజంగా. ఆ యొక్క వ్యక్తిని చూసినప్పుడు చాలా అమాయకుడు, వాస్తవం 4 సార్లు ప్రయత్నం చేస్తుంది చంపడానికి, అయినా సరే ప్రేమ సమస్త దోషాలని కప్పునన్నట్లుగా ప్రేమిస్తున్నాడు కాబట్టి అనుమానించలేకపోయాడు ఆ అమ్మాయిని. అదే తన జీవితంలో చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి వీడియోలు దేవుని యొక్క వాక్యంలోంచి, అదే రీతిగా ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న అనేకమైన అంశాలని దేవుని వాక్యంతో జోడించి అద్భుతమైన విశ్లేషణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ వీడియోలని మీరు లైక్ చేయండి, దయచేసి అనేక మందికి షేర్ చేయండి, వీలైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.